This is Sridhar Gadari, senior journalist, managing editor, Media News. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజేష్ గారు తయారు చేసిన సాయిబాబా సజీవ విగ్రహాలు చూసి అభినందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ శిల్పి సజీవ విగ్రహాల రూపశిల్పి కళాకారుడు ఆర్టిస్టు రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దేవుళ్ళ విగ్రహాలు అనేది మీకు తెలుసు. గుళ్ళో పెడితే ఒక చోట ఇప్పుడు బాబా గుళ్ళల్లో పెడితే అసలు ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఆ గుడి యొక్క శోభ మరింత పెరుగుతుంది. అంటే గుళ్ళో మెయిన్ విగ్రహం ఉండి దానికి అభిషేకాలు పూజలు అవుతున్నప్పటికి కూడా అది విగ్రహమే అంటారు. కానీ ఈ సజీవ విగ్రహం గుళ్ళో ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి, గుడి యొక్క శోభ మరింత పెరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసి అబ్బా బాబా నిజంగా ఉన్నాడు, నిజంగా కూర్చున్నారని ఒక్కరు వెళ్ళి 10 మంది చెప్తే ఆ 10 మంది వెళ్ళి 100 మంది చెప్పి 100 మంది వేలల్లో అట్లా వచ్చి ఆ గుడి చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఆ గుడి యొక్క శోభను మరింత పెంచుతున్నారు. అందులో భాగంగానే రాజకీయ నాయకులైన గొప్ప వ్యక్తులకి మన వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారికి ఒక సందర్భంలో బాబా భక్తులు పెళ్లిలో పెడితే ఆయన తెలియడం జరిగింది. ఆయన ప్రత్యేకించి అభినందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించడం, తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తర్వాత కవితమ్మ గారు, అలా ప్రముఖ మంత్రులు శేషరావు గారు, అలాగే రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, బాబా భక్తులు అందరి మన్ననలో బాబా గారు విగ్రహాన్ని అంత చక్కగా అద్భుతంగా మలిచినందుకు వారి మన్ననలు అందుకోవడం అనేది చాలా గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది.